యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. రే వరుణ్, నేను సెలెక్ట్ అయ్యాను రా. మన ఇద్దరికి సేమ్ పర్సెంటేజ్ వచ్చినా నాకు రాకుండా నీకెలా జాబ్ వచ్చిందిరా? జాబ్ రావాలంటే కేవలం మంచి పర్సెంటేజ్ ఉంటే సరిపోదురా, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. మేము బెస్ట్ జాబ్స్ పొందేలా శ్రీ దత్తాలో బెస్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చారు. Sri Datta Institutions, applying minds. ప్రపంచాన్ని వేగంగా నడిపించే సాంకేతిక పరిజ్ఞానమే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈ విభాగం మానవ జీవితాన్ని సులభతరం చేసే రేడియో, టీవీ, కంప్యూటర్, టెలికమ్యూనికేషన్ వంటి అధునాతన వ్యవస్థల రూపకల్పన చేసింది. ఈ కోర్సులో ఎలక్ట్రానిక్ నెట్వర్క్లు మరియు పరికరాల అవగాహన, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ, కమ్యూనికేషన్ సిస్టమ్స్, కంట్రోలింగ్ సిస్టమ్స్, మైక్రో ప్రాసెసర్, కంప్యూటర్ ఫండమెంటల్స్, డాటా ప్రాసెసింగ్ వంటి సబ్జెక్టుల్లో శిక్షణతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాల డిజైన్, తయారీ, టెస్టింగ్ వంటి అంశాల్లో నైపుణ్యాలను పెంపొందిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లోని టెలిఫోన్ సంస్థలు, మొబైల్ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కంపెనీలు, అంతరిక్ష పరిశోధనా సంస్థల్లో ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. ఈ విభాగం కాలంతో పాటు వేగంగా మారుతూ ఉంటుంది. అందుకనుగుణంగా విద్యార్థులు అవసరమైన విశ్లేషణ సామర్థ్యాలను, కమ్యూనికేషన్ స్కిల్స్ని మెరుగుపరుచుకోవాలి. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి సరాసరి ప్రారంభ వేతనం 20,000 రూపాయల నుండి 25,000 రూపాయల వరకు లభిస్తుంది. వారి నైపుణ్యాన్ని బట్టి, కంపెనీని బట్టి 40,000 రూపాయల దాకా కూడా పొందవచ్చు.